తెలంగాణ కేబినెట్ భేటీ. ఇకపై టీచర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం. వీబీజీ రామ్జీ అమలుపై చర్చ. కేబినెట్ భేటీకి కొండా సురేఖ గైర్హాజరు. వైటీడీ బోర్డు ప్రకటనపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం. విదేశాల నుండి వచ్చిన కేబినెట్ కు దూరం. సీఎం రేవంత్ ను కలిసిన ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు. 2000 ఇందిరమ్మ ఇళ్లు అదనంగా ఇవ్వాలని వినతి. ఐటీడీఏలను బలోపేతం చేయాలని రిక్వెస్ట్. సవాళ్లు చేసి మంత్రులు తోకముడిచారు. జూపల్లి తెలంగాణ భవన్ కు ఎందుకు రాలేదు? చీమునెత్తురుంటే రాజీనామా చేయాలన్న హరీష్. మంత్రులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాళేశ్వరంపై సీఎం రేవంత్ కి అవగాహన లేదు. అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతామన్న కేటీఆర్. అవినీతికి హరీష్, కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్లు. సవాలంటారు, సర్దుకొని పోతారు. డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్న పొంగులేటి. రాజకీయాన్ని పొంగులేటి వ్యాపారంగా మార్చారు. 2028 నాటికి ఏ పార్టీలో ఉంటారో తెలియదు. భద్రాచలం ఎమ్మెల్యేని కొనుగోలు చేశారన్న తాతా మధు. 46 మంది రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్నారు. సీఎం ను మార్చాలని మంత్రులు హైకమాండ్ అడిగారు. ప్రియాంక, కేసీ వేణుగోపాల్ కాపాడుతున్నారన్న ఏలేటి. గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది. అమరావతిని ఆపటం ఎవరితరం కాదు. వైసీపీ సంగతి దేవుడే చూసుకుంటాడన్న చంద్రబాబు. మావిగంతో వైసీపీ మరింత నష్టపోతుంది. 2029లో కూడా జగన్ సీఎం కాలేరు. ఒక్క సీటుకే పరిమితం కాబోతున్నారన్న సీఎం రమేష్. జగన్ స్టెబిలిటీ లేని వ్యక్తి. రాజధానిపై పదే పదే మాట మారుస్తున్నారు. రైతులు కొన్ని వేల ఎకరాలు ఇచ్చారన్న నాగబాబు. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం. మాజీ డీజీపీలు, అధికారులకు భద్రత కుదింపు. 20 మందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగింపు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీబాయి బదిలీ. ప్రాధాన్యం లేని పోస్టుకు పంపారంటున్న బీఆర్ఎస్. ట్రాన్స్ఫర్ పై రాజకీయం చేస్తున్నారన్న వేముల వీరేశం. ధరణి, భూభారతి అక్రమాలపై ప్రభుత్వం సీరియస్. పోర్టల్స్ లో భద్రతా లోపాలున్నాయని ఫోరెన్సిక్ రిపోర్ట్. కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ. అభివృద్ధి చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. మా జోలికొస్తే జాలి చూపించం. తాము ఎవరి జోలికి వెళ్లబోమన్న ఆదినారాయణ రెడ్డి. స్పీడ్ పోస్టుతో 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రా అరెస్ట్. మెడిసిన్ పేరుతో సరఫరా చేస్తున్నారన్న సజ్జనార్. డీఎస్పీ భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ తనిఖీలు. 15 మంది బినామీల వివరాలున్న డైరీ స్వాధీనం. ఇప్పటికే 200 కోట్ల ఆస్తులు గుర్తింపు. ప్రధానికి కేసీఆర్, వేణుగోపాల్ బహిరంగ లేఖ. అయోధ్య విరాళాల చోరీపై జోక్యం చేసుకోవాలి. ఉన్నత స్థాయి సంస్థతో విచారణకు డిమాండ్. అమిత్ షాతో నితిన్ నబీన్ భేటీ. కొత్త జాతీయ కార్యవర్గ ప్రకటనపై చర్చ. తెలంగాణ టూర్, రాజకీయ పరిస్థితులపై వివరణ. భారత్ లో జపాన్ ప్రధాని తకాయిచి పర్యటన. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు. జపాన్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్న మోదీ. తమిళనాడులోని శివకాశిలో పేలుడు. బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసం. 15 మంది కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానం. ఇప్పట్లో పెట్రోల్ ధరలు తగ్గవు. ఇప్పుడు అందిస్తున్న పెట్రోల్ ఎక్కువ ధరకు కొన్నా. తగ్గించాలని ప్రజలు కోరద్దన్న హర్దీప్ సింగ్.